చైతన్యం అంటే ఏమిటి అని మిమ్మల్ని ఎప్పుడు అడిగినా మనసు మరియు మనసులోని విషయాలన్నీ చైతన్యమే అని మీరు చెప్పారు. నాకో ప్రశ్న ఉంది. ఇది వ్యక్తిగతంగా నాకు సంబంధించింది కాదు, కానీ భౌతిక వస్తువులు కనిపిస్తాయి, వాటిని తాకవచ్చు, అది ఒక రకం. ఇంకొకటి ఆత్మ, అది జ్ఞానానికి అతీతం. మరి ఈ చైతన్యం అనేది ఈ రెండిటి మధ్య ఎక్కడో ఉంటుంది. చాలామంది చైతన్యం ఎక్కడ ఉంటుంది అని పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు. నేనేమీ అది అడగటం లేదు, కానీ అసలు ఇది దేనితో తయారవుతుంది, ఇది ఎలా పనిచేస్తుంది? చూడండి, ఈ భౌతిక శరీరం చైతన్యవంతంగా ఎలా మారుతుంది అనేది ఒక పెద్ద రహస్యం. దానికి జవాబు లేదు. అదేవిధంగా మీరు ఈ ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేరు. ఈ భౌతిక శరీరం స్పృహ ఎలా కోల్పోతుంది, లేదా ప్రాణం శరీరాన్ని ఎలా వదిలి వెళ్తుంది? రమణ మహర్షి దీన్ని వివరిస్తూ శరీరంలో ఎక్కడో జడ చైతన్య గ్రంథి ఉంటుందని చెప్పేవారు. అక్కడ జడమైన ఈ భౌతిక శరీరం నిర్మలమైన చైతన్యంతో కలుస్తుంది. ఆ గ్రంథి లేదా ఆ ముడే మానవ దుఃఖాలన్నింటికీ కారణమని ఆయన అనేవారు. కాబట్టి ఆ ముడిని ఎక్కడో ఒక చోట తెంచాలి. అయితే అది ఒక విషయాన్ని సూచించడానికి చెప్పిన సంకేతం మాత్రమే. దీని గురించి ఖచ్చితంగా ఏదీ చెప్పలేం. అది పెద్ద లోపమేమీ కాదు, ఎందుకంటే దాని గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం చైతన్యవంతులుగా ఎలా మారాము అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, లేదా ఈ భౌతిక శరీరం చైతన్య లక్షణాలను ఎలా చూపిస్తుంది అనేది ప్రస్తుతానికి ముఖ్యం కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చైతన్యానికి దుఃఖం ఎలా కలుగుతుంది, ఆ దుఃఖం నుండి విముక్తి ఎలా పొందాలి? ఇదే అసలైన ప్రశ్న. స్పష్టంగా చెప్పాలంటే చైతన్యానికి భౌతికమైన అంశం కూడా ఉంటుంది. చైతన్యం యొక్క ఆ భౌతిక భాగం మెదడులో ఉంటుందని లేదా శరీరంలో మరెక్కడో ఉంటుందని అనవచ్చు. సైన్స్ అయితే మెదడు అంటుంది. మీ మెదడుకి ఏదైనా జరిగితే అది మీ చైతన్యంపై ప్రభావం చూపుతుంది, అది స్పష్టమే. కాబట్టి ఒకవైపు చైతన్యం భౌతికమైనది, లేదా దానికి భౌతికమైన పునాది ఉంటుంది, లేదా కనీసం ఒక భౌతిక ధ్రువం ఉంటుంది. మరోవైపు చైతన్యం అస్సలు భౌతికం కాని లక్షణాలను చూపిస్తుంది. నిజానికి భౌతిక పదార్థాలతో కలవటం వల్ల చైతన్యం దుఃఖిస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు చైతన్యం అంటే ఏమిటి అనేదే ఆ రహస్యం. మనిషి అంటే ఏమిటి? స్వేచ్ఛకు మరియు భౌతికత్వానికి మధ్య నలిగిపోయే ఒక స్థితి. మన చైతన్యం కొంత అతీతమైనది మరియు కొంత భౌతికమైనది. ఈ రెండిటి మధ్య ఉండటమే దుఃఖానికి కారణం. ఇది అటు పూర్తిగా అతీతమైనది కాదు, ఇటు పూర్తిగా భౌతికమైనది కాదు. అదే దుఃఖం. ఈ దుఃఖాన్ని రెండు విధాలుగా పోగొట్టుకోవచ్చు. ఒకటి మరణించడం, అంటే పూర్తిగా భౌతికంగా మారడం, లేదా మద్యం. మీరు మద్యం తాగినప్పుడు చైతన్యం తన ఉన్నతమైన స్థితిని కోల్పోయి రసాయనికమైన లేదా చాలా భౌతికమైన స్థితికి దిగజారిపోతుంది. మత్తుతో మిమ్మల్ని మీరు దిగజార్చుకోవచ్చు. దుఃఖాన్ని తగ్గించటానికి ఇదొక మార్గం. మీకు అర్థమవుతుందా? దురదృష్టవశాత్తు వీటినే సులభమైన మార్గాలుగా భావిస్తున్నారు. రసాయనిక మత్తుమందులు ఉన్నాయి, అలాగే మానసికమైన మత్తులు ఉన్నాయి. చుట్టూ రకరకాల మత్తు పదార్థాలు ఉన్నాయి. వాటిని తీసుకుని మైమరిచిపోయి కనీసం ఆ క్షణానికి దుఃఖం నుండి తాత్కాలిక విముక్తి పొందవచ్చు.
దుఃఖం నుండి బయటపడటానికి రెండో మార్గం. భౌతికత్వాన్ని పూర్తిగా వెనుక వదిలేయటం. మధ్యలో ఉండటమే సమస్య. మీరు అటువైపైనా వెళ్ళాలి లేదా ఇటువైపైనా రావాలి. మీరు పూర్తిగా ఆకాశం వైపు ఎదగాలి లేదా భూమిలోకి కుంగిపోవాలి. ఆధ్యాత్మికత అంటే మొదటి మార్గాన్ని ఎంచుకోవటమే. అదే మొదటి అవకాశం. పైకి ఎదగడం, భౌతికత్వాన్ని వదిలేయటం ఇది సాధ్యమే. అదే ఆధ్యాత్మిక దృక్పథం.